ఒక్కసారి నోరు జారితే మాటలు వెనక్కి తీసుకోలేమంటారు. అలాంటిది దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్ వరుసగా నోరు జారుతూనే ఉన్నాడు. ఆ మధ్య క్రికెటర్ డేవిడ్ వార్నర్ను, ఇటీవల కమెడియన్ ఆలీను తిట్టాడు. సీనియర్ నటుడు మురళీమోహన్ పై కూడా నోరు పారేసుకున్నాడు. పదే పదే మాట తూలుతూ రాజేంద్ర ప్రసాద్ తన పరువు తానే గంగలో కలిపేసుకుంటున్నాడు. అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తనపై జరుగుతున్న ట్రోలింగ్స్ కు రాజేంద్ర ప్రసాద్ స్పందించాడు. అతడు మాట్లాడుతూ, ఏదో చనువుతో సరదాగా అన్నాను. నేను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ప్రేమతోనే అన్నాను అని ఆలీ వివరణ కూడా ఇచ్చుకున్నాడు. నాకు ప్రేమలు పంచడమే తెలుసు. ఆ మాత్రం సెంటిమెంట్లు లేకుంటే ఇన్నాళ్ళు యాక్టర్గా ఎలా ఉంటాను? కానీ నాపై వచ్చిన విమర్శలు చూసి ఈసారి చాలా హర్ట్ అయ్యాను. జీవితంలో ఇంకెప్పుడు ఎవరిని కూడా ఏకవచనంతో పిలవకూడదని నిర్ణయించుకున్నాను. నందమూరి తారక రామారావు పిల్లల నుంచి పెద్దల అందరినీ కూడా మీరు అనే సంబోధించేవారు. నేను కూడా ఇకపై అలానే మాట్లాడుతాను. నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని మాటిస్తున్నాను. జీవితంలో ఇంకెప్పుడు ఏకవచనంతో మాట్లాడనని. ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే అంటేనే పర్సనల్ ఫంక్షన్ అని అనుకున్నాను. కెమెరాలు ఉన్నాయని పట్టించుకోలేదు. అక్కడున్న అందరూ నాతో పనిచేసిన బిడ్డలే. వారందరినీ ఎంతో బాగా పొగిడాను. ఫుల్ వీడియో చూస్తేనే తెలుస్తుంది. చిన్న చిన్న క్లిప్స్ చూస్తే మీకు ఏం అర్థం కాదు. అయినా నేటి సోషల్ మీడియా యుగంలో పాత రోజుల్లాగా ఆత్మీయత చూపించుకునే అవకాశాలైతే లేదు. లిమిట్స్లో ఉండడం బెటర్ అని నేర్చుకున్నాను. ఏదేమైనా ఇకపై ఎవరినైనా నువ్వు అని కాదు, మీరు అని సంబోధిస్తాను అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.